బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాకిస్తాన్తో టెస్టు సిరీస్ సన్నద్ధతకు బంగ్లా క్రికెట్ జట్టుకు కష్టాలు ఎదురయ్యాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా 2 టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో పాక్కు ముందే బంగ్లా టీం వెళ్లనుంది. మంగళవారం పాక్కు బయలుదేరనుంది. దీన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ధృవీకరించింది. పాక్, బంగ్లా జట్ల మధ్య ఆగస్టు 21, 25, ఆగస్టు 30, సెప్టెంబర్ 3 వరకు 2 టెస్టులు జరగనున్నాయి. బంగ్లా జట్టు ప్రాక్టీస్ సెషన్స్ కోసం ముందే పాక్కు రావడంపై పీసీబీ సీఈఓ సల్మాన్ నజీర్ స్పందించారు. క్రీడల్లో గెలుపోటములు సహజం. వాటి కోసం పోరాడటమే కాకుండా సోదరభావం ఉండాలి. లాహోరులో బంగ్లా జట్టుకు అదనంగా ట్రైనింగ్ సెషన్స్ చేసుకోవడానికి అనుమతిస్తున్నాం. ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఇదొక అవకాశం అని అన్నారు. కేవలం లాహోర్లోనే కాకుండా బంగ్లా ఆటగాళ్ల ట్రైనింగ్ సెషన్స్ కోసం రావల్పిండిలోనే అవకాశం ఉంది. తొలుత ఆగస్టు 14 నుంచి 16 వరకు లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసుకుంటారు. అనంతరం ఆగస్టు 17న రావల్పిండికి జట్టు వెళ్లనుంది. మరుసటి రోజు నుంచి ట్రైనింగ్ సెషన్స్ జరగనున్నాయి. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లో పాక్తో టెస్టు మాకు చాలా ముఖ్యం. మా దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటపై ఏకాగ్రత పెట్టడం కష్టమే. దీంతో ముందే పాక్కు వెళ్లాలనుకున్నాం. పీసీబీ కూడా మా విజ్ఞప్తిని అంగీకరించింది. తప్పకుండా ఇది మా ప్లేయర్లకు సాయంగా నిలుస్తుంది అని పీసీబీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీఈఓ నిజాముద్దీన్ చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.